ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 457వ నామం సూక్ష్మ అన్నారు. సూక్ష్మ అంటే చాలా చిన్నది అని, కంటికి కనపడనిది అని అర్థం. ఇప్పుడు ఆకాశము అంటే ఆకాశంలాగా కనపడుతుంది, అక్కడ ఏమీ ఉండదు, శూన్యమే. మరి ఆకాశము అంటే మనకేదో ఉన్నట్టు కనపడుతుంది, అట్లా కూడా కనపడడు పరమాత్మ. మరి కారణం స్థూలం పదార్థాలు అనేటివి లేనటువంటి స్వామి గనక ఆ స్వామిని సూక్ష్మ అన్నారు శంకరుడు. అంటే కంటికి కనిపించనంత సూక్ష్మ రూపంతో స్వామి ఉంటాడు. పోనీ ఎక్కడుంటాడు? చిన్న దాంట్లోనే ఉంటాడా, పెద్ద దాంట్లో ఉండడా అంటే పెద్దదా? అణురూపుడు ఘనురూపుడు అంటారు. అణువులో అణువుగా ఉంటాడు, ఘనంగా ఉన్న దాంట్లో ఘనంగా ఉంటాడు. అంటే కొండలో కొండ అంత ఉంటాడు, అణువులో అణువు అంత ఉంటాడు. ఆయన అంతర్యామిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అణువులో అణువు అంటే పరమాణువు అంటారు. ఆ పరమాణువు కంటే కూడా సూక్ష్మమైన వాడు. నీవార సూక అంటారు. అంటే ఆ వడ్ల గింజ ముక్కు ఉంటుంది కదా చివర, ఆ ముక్కు అంత కంటే సూక్ష్మంగా ఉంటాడు అని పరమాత్మని మనకి దాంట్లో చెప్తారు మంత్రపుష్పంలో. అంటే అంత సూక్ష్మమైన వాడు, మళ్ళీ అంతటా ఇంత విశ్వంలో అంతా నిండి ఉంటాడు. అటువంటి పరమాత్మని సూక్ష్మ అన్నారు. పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యనే అనుసరించారు. సూక్ష్మ అంటే మంచి భూమి కలవాడు అని ఏం చెప్పారు? మంచి భూమి కలవాడు అని అర్థం అని చెప్పారు. మంచి భూమి అంటే ఆ భూమికి ఉన్న లక్షణాలను, చక్కగా మంచి లక్షణాలను, ఓర్పు నేర్పు, మరి క్షమ, యా ధరిత్రి అంటారు. అటువంటి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయనలో నుంచే భూమి వచ్చింది. ఆ భూమికి ఉన్న లక్షణాలు ఆయనవే. ఆ విధంగా పరమాత్మలో అన్నీ ఉన్నాయి. ఆ ఉన్నవన్నీ కూడా మనకి ఒక్కొక్క దాని రూపంలో వ్యక్తం విశేషంగా చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ భూమి అని కూడా చెప్పారు అర్థం. ద్రష్టలు స్వామిని చూసేవాళ్ళు స్వామిని ఓం సూక్ష్మాయ నమః అని ధ్యానిస్తూ ఉన్నారు. స్థూలాత్ స్థూలతరం ప్రాప్తమతి సూక్ష్మమదర్శనం అని బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. ఇంకా సూక్ష్మ అంటే సూక్ష్మత్వం అంటే చిన్నగా ఉండేటువంటి తత్వం, చాలా కంటికి కనపడని స్థితి. అట్లా ఈ సృష్టి ఉంది కదా, ఈ సృష్టికి రెండు చివరల్లోనూ ఒకటి అంటే సూక్ష్మత్వం సృష్టికి రెండు చివరల్లో ఉంది. ఆ సూక్ష్మత్వం అనేది అంటే లయానికి అయిపోయాక ఉంది, మరి సృష్టికి ముందు ఉంది. సూక్ష్మం అంటే కనపడనిది. సృష్టికి ముందు ఏం కనపడుతుంది? ఏం కనపడదు. లయం అయిపోయాక ఏముంటుంది? ఏమీ కనపడదు. అందుకని సృష్టికి గల రెండు చివరల్లో ఈ సూక్ష్మత్వం ఉన్నది. సూక్ష్మము అంటే ఆ కనపడనిది అనే అర్థం. స్థూలం అంటే కనపడేది అని అర్థం. ఈ సృష్టికి రెండు చివరలు, మరి అంటే చివరలు అంటే సృష్టికి అయినాక మొదట్లోనూ ఉంటుంది, సృష్టికి చివర స్థూలం కనపడుతుంది. సృష్టికి ముందు సూక్ష్మము, సృష్టి లయం అయిపోయాక ఉన్నది సూక్ష్మం. కనుక ఈ రెండు కూడా రెండు చివరల్లో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆత్మ, దేహము, అణువు, బ్రహ్మాండము ఇవన్నీ కూడా సృష్టిలో జంటలు జంటలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎట్లా రెండు వైపులా ఉన్నాయి అని చెప్పారో అలాగే ఆత్మ, దేహము, మరి అణువు, బ్రహ్మాండం. అణువు అంటే చిన్నది, బ్రహ్మాండం అంటే మొత్తం. అట్లాగే ఆత్మ అంటే శాశ్వతమైనది, దేహం అంటే అశాశ్వతమైనది.
ఇవన్నీ కూడా రెండుగా జంటలు జంటలుగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ జంటలు ఎవరి స్వరూపం అంటే లయము ఆయన స్వరూపమే, సృష్టి ఆయన స్వరూపమే కనుక ఈ జంటలన్నీ కూడా నారాయణుని స్వరూపమే. కంఠస్వరం ధ్యానానికి మూలం. అంటే తన కంఠస్వరాన్ని తాను వినేవారికి తన యందు నారాయణుడు వ్యక్తమయ్యే స్థితి తెలుస్తుంది. అంటే ఆ కంఠస్వరంతో భగవంతుణ్ణి మరి తన్మయత్వంతో ఆయన్ని చూస్తున్నట్లే అలా మరి చదవటం కానీ మరి పాడటం కానీ వినడం కానీ చేస్తుంటే ఆయన దర్శనం అయినట్లే ఉంటుంది. అట్లా నారాయణుడు వ్యక్తమయ్యే స్థితి తన స్వరం తాను విన్నా ఆ మనసు దానిలో నిండిపోయి ఆ పాట యొక్క రూపాన్ని మనస్సు దర్శించి దాంట్లో మునిగిపోతుంది. అందుకని నారాయణుడు వ్యక్తమయ్యే స్థితి తెలుస్తూ ఉంటుంది. ఇట్లా నారాయణుని పుట్టుకని తనలో తాను ధ్యానం చేసేవాడికి ఇతరుల కంఠంలో యందు కూడా నారాయణుని అస్తిత్వం క్రమేణా గోచరిస్తుంది. అంటే మన ఖాళీగా ఉన్నప్పుడు మరి ఆ నారాయణుని స్మరిస్తూ పాటలో పాడుకుంటూ అలా ఆనందంలో ఆయన రూపంలో మునిగిపోవటం దర్శించటం అవుతుంది. మరి ఎదటి వాళ్ళ పాటలో కూడా మరి దాంట్లో కూడా మునిగిపోయి మనం ఆ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అలా గోచరిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకని అక్కడ మనకి సూక్ష్మ, మన కంటికి కనపడడు, మనస్సు నుండి సూక్ష్మంగా కంటికి దర్శనమిచ్చినట్లు కనిపిస్తుంది. స్థూలంగా కనపడ్డ కదా, సూక్ష్మంగా దర్శనమిస్తాడు. అట్లా ఇతరుల కంఠాల యందు కూడా నారాయణుని దర్శించటానికి అభ్యంతరం ఉండదు. అదే అభ్యంతరం ఉన్న వాళ్ళకి నారాయణుడు కనపడడు, అహంకారమే మిగులుతుంది వాళ్ళకి. అహంకారం ఉన్నవాడికే నారాయణుని దర్శనం పొరపాటును కూడా లభించదు. అందుకని సూక్ష్మ అంటే కనపడని స్వామిని కళ్ళు మూసుకొని ఆయన్ని ధ్యానిస్తూ దర్శించగలిగే శక్తి అన్నమాట. అటువంటి శక్తి మరి ఆయన్ని స్మరిస్తున్న మరి స్మరించే పాట ఒక పాటలోనే ఎక్కువ ఆయన్ని దర్శించుకోవచ్చు. మనం పాడుతూ లయించిపోయి దర్శించుకోవచ్చు, ఎదటి వాళ్ళ పాటలో కూడా లయించి దర్శనం చేసుకోవచ్చు. అలా లయించని వాళ్ళకి భగవంతుడు దర్శనం ఉండదు. వాళ్ళకి మిగిలేది అహంకారమే. అహంకారము భగవంతుడికి దూరం చేస్తుంది. కనుక అహంకారాన్ని వదిలేసి లోపల ఉన్నటువంటి అహం అంటే నేను అనేటువంటి పరమాత్మని దర్శనం చేసుకున్నటువంటి వాడు సూక్ష్మమైన ఆ దర్శనం సూక్ష్మ అంతర్యామి దర్శనం అయినట్టు అనమాట. అందుకని సూక్ష్మ అయిన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మా యందు దయతో కృపతో ఎప్పుడూ నీవు సూక్ష్మ రూపంలోనే మాకు అంతర్యామిగా అన్నిటి యందు నిన్ను చూడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ